అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీ రమణ గారు రచించిన మిథునం అనే కథా సంపుటి నుంచి ధనలక్ష్మి అనే కథను చెవులారా వినేద్దామండి. సిద్ధం కండి. సీతారామాంజనేయులు 8వ తరగతిలో నా క్లాస్మేట్. ఒకే బెంచ్లో కూర్చునేవాళ్లం. సిల్క్ చొక్కా, సిల్క్ పైజమా, వాచి, 2 ఉంగరాలు, బొద్దుగా నల్లగా నిగనిగలాడుతుండేవాడు. పెళ్లపెళ్లలాడే ఇస్త్రీ చొక్కా, జేబులో ఎప్పుడూ డబ్బులు గలగలలాడుతూ ఉండేవి. వీటికి తోడు ఆకుపచ్చ హంబర్ సైకిల్ ఉండటం, సెంటు నూనె గుమగుమలతో సంషేర్గా స్కూల్కి వచ్చే సీతారామాంజనేయులంటే మా అందరికీ కొంచెం ఈర్ష్యగానే ఉండేది. వీటన్నిటి వల్ల సంక్రమించిన దర్జా కాకుండా అతనికి అసలు పెద్దరికం ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే ఈశ్వరయ్య అనే ఓ పెద్దాయనికి పిల్లలు లేకపోతే దగ్గర దాయాది పిల్లడని సీతారామాంజనేయుల్ని దత్తత తీసుకున్నాడు. ఆయన ఇప్పుడో కాసేపో అనే స్థితిలో ఉండి ఇంటి దీపం పెళ్ళి కళ్ళారా చూడాలని తహతహలాడితే దత్తపుత్రుడి పెళ్ళి ధనలక్ష్మితో జరిపించేశారు. అంచేత సీతారామాంజనేయులు మా స్కూల్ మొత్తం మీద పెళ్ళైన విద్యార్థి. ధనలక్ష్మి మా బళ్ళోనే 3వ క్లాస్ చదువుతుండేది. ఈశ్వరయ్య గారు ఒకటి తలిస్తే ఈశ్వరుడు వేరొకటి తలిచాడు. ఇప్పుడో కాసేపో అనుకున్న ఈశ్వరయ్య గారు తిప్పుకుని తేరుకుని యథావిధిగా దుకాణంలో కూర్చుని వ్యాపారం చూసుకోవటం మొదలుపెట్టారు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. మా సీతారావుడొచ్చి నాకు ఆయుష్ పోశాడు అని పెద్దాయన మురిసిపోయాడు. ఆయన బతికిపోవటం బానే ఉంది. అకాల వివాహం రామాంజనేయులకి కొంచెం ఇబ్బందిని, బోలెడు పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది. అసలే అమితమిత భాషి. పైగా తనని విచిత్రంగా కొంచెం హేళనగా అంతా చూస్తున్నారనే అనుమానం కొంత. ఎవరూ అతన్ని ఏరా అని పిలిచేవారు కాదు. నాతో కొంచెం చనువుగా ఉండేవాడు. నేను మాత్రం ఏమాయ్ అని పిలిచేవాణ్ణి. అతనికి అప్పుడప్పుడు హోంవర్క్ దస్తూరి మార్చి నేను చేసి పెడుతూ ఉండేవాణ్ణి. దానికి బదులుగా గ్రౌండ్లో తన సైకిల్ మీద 3-4 రౌండ్లు కొట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడు. ఆకుపచ్చ హంబర్ సైకిల్, పైగా బ్రూక్ సీట్, డైనమో, తళతళలాడే నికిల్ స్పోక్స్తో కాసేపైనా దానిమీద సవారీ చేయడమంటే నా ప్రాణానికి చిన్న విషయం కాదు. ఒకరోజు సైన్స్ క్లాస్లో కోడిగుడ్డులో భాగాలు చెప్పమని మాస్టర్ అడిగితే పై పెంకు మరియు కోడిపిల్ల అన్నాడు రామాంజనేయులు. సైన్స్ సార్ ఆయన రెచ్చిపోయి అతని పెద్దరికాన్ని పక్కన పెట్టి రామాంజనేయుల్ని బెంచి ఎక్కించారు. పాపం తల వంచుకుని వేలి ఉంగరాలు తిప్పుకుంటూ నిలబడ్డాడు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు సరిగ్గా అదే సమయానికి ధనలక్ష్మి గల్లు గల్లున గజ్జల చప్పుడుతో పరుగున వచ్చి రొప్పుతూ రోస్తూ తరగతి గుమ్మంలో నిలబడి, ఇదిగో రామాంజనేయులు, నాకు పెన్సిల్ కావాలి అని బిగ్గరగా అక్కడ్నుంచే అరిచింది. ఒక్కసారి క్లాస్ అంతా గొల్లుమంది. అసలే బెంచి మీద అవమాన భారంతో కుంగిపోతున్న రామాంజనేయులకి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఆకుపచ్చ పట్టులంగా, పట్టు జాకెట్టు, మెడలో ఎర్ర రాళ్ల నక్లెసు, కంటి నిండా కాటుక, గట్టిగా అల్లిన ఒంటిజడ. 8 ఏళ్ల ధనలక్ష్మి క్లాస్ నవ్విన నవ్వుకి బిత్తరపోయి తత్తరపడి గల్లు గల్లున పారిపోయింది. పాపం క్లాస్ నిశ్శబ్దంగా ఉంది. ధనలక్ష్మి గజ్జల చప్పుడు క్రమంగా దూరమైంది. మాస్టారు కోడిగుడ్డు పాఠం మళ్లీ అందుకోబోతుంటే రామాంజనేయులు ఆంజనేయుడిలా ఒక్కసారి డస్క్ మించి కిందికి దూకాడు. రోషన్ కమ్మేసిన అతని ముఖం తుమ్మల్లో పొద్దు దూకినట్లు చరచరా బయటికి నడిచి వరండాలో సైకిల్ స్టాండ్ పెద్ద చప్పుడయ్యేలా తీసి అక్కడే సైకిల్ ఎక్కాడు. వెళ్తూ క్లాస్ గుమ్మంలో ట్రింగ్ ట్రింగ్ అని బెల్ కూడా కొట్టాడు. అంతటి వెర్రి ధైర్యం జరిగిన అవమానంలోంచి వచ్చిందే కాని పాపం అతను పెద్ద మనిషే. జరిగిన దానికి మాస్టర్ కంగు తిన్నారు. ఏమీ అనలేక, ఒరే వీడి పుస్తకాలు ఏవత్తూ తెచ్చి స్టాఫ్ రూంలో పెట్టు రాస్కెల్ అని క్లాస్ లీడర్కి పురమాయించి తిరిగి కోడిగుడ్డు పాఠంలోకి వెళ్ళిపోయారు. ఆ తరువాత మళ్లీ సీతారామాంజనేయులు స్కూల్ పక్కకి రాలేదు. ధనలక్ష్మి కూడా బడి ఆవరణలో మళ్లీ కనిపించలేదు. ఎటూ కొట్టుమీద నాకు కొంత సొంత మనిషి అవసరమే, కాస్త మంచి చెడు లాభం నష్టం తెలుసుకుంటాడు అని ఈశ్వరయ్య గారు సరిపెట్టుకున్నారు. ఎప్పుడైనా వాళ్ళ దుకాణానికి వెళితే రామాంజనేయులు కనిపించేవాడు.
మాట మంచి ఉండేది కాదు. ఏదో ముక్తసరిగా ఒక చిన్న నవ్వు తప్ప. సీతారామాంజనేయులు స్కూల్ మానేయటం వల్ల అప్పుడప్పుడు హాంబర్ సైకిల్ తొక్కే అదృష్టం నాకు పోయింది. 10వ తరగతి తరువాత ఇంటర్కి పక్క ఊరు వెళ్ళాలి. అప్పుడు ఎటూ సైకిల్ యోగం పడుతుందని ఆనందపడుతున్న తరుణంలో మా స్కూల్కి జూనియర్ కాలేజీ చేశారు. నా చదువుతో పాటు ధర్మిల డిగ్రీ కాలేజీ కూడా అయింది. ఇహ జన్మకి సైకిల్ యోగం లేదని అర్థమైపోయింది. అత్యవసర మార్కులతో ఏదో గట్టెక్కాం అనే లెక్కల్లో మెల్లిగా డిగ్రీలోకి వచ్చిపడ్డాను. అసలు నాకు రామాంజనేయుల స్ఫూర్తితో చదువు మానేయాలని కోరిక ఉండేది. అయితే రామాంజనేయులు వాళ్ళ నాన్న తీసుకున్నంత తేలిగ్గా మా నాన్న తీసుకోకపోగా, వాళ్లకంటే వ్యాపారాలున్నాయి, మనకేముంది బూడిద, ఎన్టీఆర్ పుణ్యమా అని కరణీకాలు కూడా పోయాయి, అక్షరం ముక్క లేకపోతే అడుక్కు తినాల్సిందే అని చాలా ఘాటుగా దీవించాడు. ఒకరోజు ఈశ్వరయ్య గారికి ఈశ్వరుడి ఆజ్ఞ అయింది. ఆయన పోయాక తెలిసిందేమంటే ఎటూ ఎవడో పరాయివాడికి పోయేదే కదా అని చేరదీసిన గుమస్తాలు నలుగురూ కలిసి దుకాణం దోచేశారని, కరిమింగిన వెలగపండులా అయిందని, ఇవ్వాల్సిన బాకీలకి రావాల్సిన జమలకి సరికి సరి, హళ్ళికి హళ్ళి, సున్నకి సున్నా అయింది. దుకాణం మూతపడింది. 20 ఏళ్ల సీతారామాంజనేయులు, 17 ఏళ్ల ధనలక్ష్మి మిగిలారు. దత్తపుత్రుడవడం వల్ల ఈశ్వరయ్య గారి వంశం మాత్రం నిలిచింది. ఒకరోజు సెంటర్లో కనిపించి, మీకోసమే చూస్తున్నా, ఒకసారి మా ఇంటికొస్తారా అన్నాడు రామాంజనేయులు. వెళ్ళాను. అంగడి వీధిలో ఇంటి మీద ఇల్లు, అందులో ఒక చిన్న గది, ముందు రేకుల వరండా. ఇంట్లో అడుగు పెట్టగానే ఇదిగో ఆయనొచ్చాడు అన్నాడు రామాంజనేయులు ముక్తసరిగా. అంతకుముందు నా గురించి ఏం చెప్పాడో తెలియదు. కూర్చో అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి, లోపల నుంచి రేకుల వరండాలోకి వస్తూ అంది ధనలక్ష్మి. ఆ రోజెప్పుడో బుట్టబొమ్మలా ఉన్న ధనలక్ష్మిని క్లాస్ రూమ్ గుమ్మంలో చూడటం తప్ప మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. ఇదే మళ్ళీ చూడటం. వయసుకు మించిన పెద్దరికం మాటల్లో ఎంతో పొందిగా స్ఫురించింది. మా పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. ఉన్నట్టుండి వీధిన పడ్డాం. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. మీ ఫ్రెండ్ సంగతి తెలుసు కదా, అదేమన్నా అంటే ఏ కొట్లోనో పొట్లాలు కట్టే ఉద్యోగం చేస్తానంటాడు. నా వల్ల చదువు చెట్టెక్కిందంటాడు. చీమలకి చక్కెర దొరకగా లేంది మనుషులం, మనకి 4 మెతుకులు దొరకవా అని ధైర్యం చెప్పబోతే, ఉన్నదుండంగా నాకు గుదిబండని నిన్ను తగిలించారు అని చిరాకు పడతాడు. ఎంత చెడ్డ ఈశ్వరయ్య గారి దత్తు అంటాడు కదా. సర్లే, ఆ సోదాపి అసలు విషయం చెప్పు అన్నాడు సూటిగా రామాంజనేయులు. ఏం లేదన్నయ్య, ఇక్కడే ఈ వసారాలో పిండిమర పెట్టాలని యోచన చేశాం. ఊళ్ళో ఎక్కడా లేవు కదా, గిరాకీ ఉంటుందని ఆశ. మిషన్ 10,000 అవుతుందన్నారు. నగా నట్రా అమ్మితే అంతవరకు వస్తుంది, కానీ కరెంట్ సామానికి 3,000 అవుతుందిట. అందుకని మరికి 3,000 తగ్గుతుంది. నువ్వు కాస్త మీ ఫ్రెండ్తో బెజవాడు వెళ్ళి కంపెనీ వాళ్ళకి నచ్చజెప్పి తగ్గే 3,000 వాయిదాల మీద తీసుకునేట్టు ఒప్పించాలి. మీ రామాంజనేయులు రెండో ముక్క మాట్లాడితే నాలిక అరిగిపోతుందనుకుంటాడు. కాస్త నువ్వు సాయం వెళ్ళి ఈ పని సానుకూలం చేసి పెట్టాలన్నయ్యా అడిగింది ధనలక్ష్మి. ఓ, దానికేం భాగ్యం, కంపెనీ వాళ్ళు అంతమాత్రం వాయిదాలిస్తారులే అని భరోసా ఇచ్చాను. వారం తిరగకుండానే పిండి మర బిగించారు. ఊళ్ళో 10 మందికి తెలియడానికి అట్టే రోజులు పట్టలేదు. ఎప్పుడూ ధనలక్ష్మి అక్కడే ఉండి మర నడపడం, ఆపడం, బెల్టులు మార్చడం, కొనుగోలు సరిచేయటం, చిన్న చిన్న మరమ్మతులు చేయటంతో సహా అన్నీ నేర్చుకుంది. అప్పుడప్పుడే బస్తీ కళ వస్తున్న ఆ ఊళ్ళో ఏకైక పిండి మర అవటం వల్ల తొందరలోనే అందుకుంది. ఆదివారం నాడు అరటి మొలిచింది, సోమవారం నాడు అన్న వారాల పాటలాగానే. నెల తిరిగేసరికి పిండి మరకి రోజుకి 12 గంటలు తిరిగేటంత గిరాకీ వచ్చేసింది. బియ్యం, నూకలు, గోధుమలు, మినుములు, పెసలు పిండి కోసం తెచ్చుకునేవాళ్లు. తరువాత నెలలో ఇవన్నీ తనే తలొక బస్తా తెప్పించి నిలబెట్టింది. అక్కడ సరుకు కొనుక్కోవటం, అక్కడే మరపట్టించుకోవటం. జనం ఈ సౌకర్యము బాగానే ఉందనుకున్నారు. బెజవాడ కంపెనీ వాళ్ళు వాయిదాలు తీరాయి. పసుపు కొమ్ములకి ఇంకో మిషన్ వాళ్లే బిగించి వెళ్లారు. ఇప్పుడు సమస్త పిండి రకాలే కాక పసుపు కూడా మరపట్టడం మొదలైంది. మరకట్టేసే వేళకి మానికి నిండా చిల్లర వచ్చేది. చిల్లర శ్రీమహాలక్ష్మి అని మురిసిపోయేది. చిల్లర 10 రూపాయల వంతు పొట్లాలు కట్టి
హోటళ్ల వాళ్ళకి, ఇతర షాపుల వాళ్ళకి 100కి 10 రూపాయలు లాభానికి అమ్మేది. పొద్దుటే పిండిమర షెడ్డు ఊడిస్తే సమస్త పిండి రకాలు, పసుపు, రోడ్డు దుమ్ము దువ్వతో కలిసి ఒక సరికొత్త దినుసు చేరేది. 5 గుప్పిళ్ళు ఒక పొట్లంగా కట్టి సున్నిపిండి పేరు మీద అమ్మటం ప్రారంభించింది ధనలక్ష్మి. రోజు 20 పొట్లాల దాకా అయ్యేవి. అమ్మకాలు బాగానే ఉండటం చేత కవర్లు చేయించి దానిమీద వాణిశ్రీ కలర్ ఫోటోతో పాటు సమస్త వనమూలికలతో తయారైంది. చర్మ సౌందర్యానికి తప్పక వాడండి, ధనశ్రీ సున్నిపిండి, వెల 1 రూపాయి మాత్రమే అని కూడా అచ్చు వేయించింది. ఊడ్చి సరుకుని బట్టి సున్నిపిండి ఆదాయం ఉండేది. ధనలక్ష్మి మళ్లీ నగానట్రా ఏర్పాటు చేసుకుంది. పెద్దరికం పెరిగింది. కొడుకు పుట్టాడు. ఈశ్వర్ అని పేరు పెట్టుకుంది. రామాంజనేయులు అంతగా ఇష్టపడకపోయినా ధనలక్ష్మిని అందరూ ధనమ్మ అని పిలవటం మొదలుపెట్టారు. పిండిమర ఊళ్ళో ఓ కొండ గుర్తయింది. పిండిమర మెలకువలన్నీ ఇప్పుడు ధనమ్మకి కొట్టిన పిండి. ఎట్లాగూ బియ్యాలు అపరాలు అమ్ముతూనే ఉన్నాం గందా, కాస్తో కూస్తో పెట్టుబడికి డబ్బుంది. ఉప్పు చింతపండు కూడా తెచ్చుకుంటే మళ్ళీ మన కిరాణా వ్యాపారం మన గుమ్మంలోకి వస్తుంది గందా. పిండిమర పుణ్యమా అని మన ఇల్లు సెంటర్ అయిపోయింది. ఇంట్లోనే కొట్టు పెడితే వచ్చినంత బేరం వస్తుంది, నీకు చేతి నిండా పని ఉంటుంది అని సలహా ఇచ్చింది. వారం తిరగకుండా సంచుల్లో డబ్బాల్లో సరుకు దిగింది. సీతారామాంజనేయులు మళ్ళీ ఓ కొట్టువాడయ్యాడు. మనం చిన్నవాళ్లం, సెంటర్లో పెద్ద సాపుల వాళ్లతో పోటీ పడాలంటే ఒకటే చిట్కా, మన దగ్గర సమస్తం దొరుకుతాయని పేరు పడాలా. ధనియాలు, దాల్చిన చెక్క, గుగ్గిలం, గురిగింజలు, కరక్కాయలు, కచ్చూరాలు అన్నీ మన కొట్లో ఉండాలి. వాటి వల్ల మన కొట్టుకి పేరొస్తుంది. పేరొస్తే బేరాలు వాటంతటవే వస్తాయి. వ్యాపార సూత్రం చెప్పింది ధనలక్ష్మి. రామాంజనేయులు మొదట కొంచెం రోషపడ్డా సూత్రం అమలుపరిచి ధనమ్మ చెప్పింది నిజమేనని నిరూపించాడు. రాత్రి పొద్దుపోయాక కొట్టు సర్దుకోవటం, అక్కడే పడుకోవడం, మళ్లీ పిండిమర చప్పుడుతో వీధి మేల్కొనేది. సీతారామాంజనేయులకి భాగ్యము, దాంతోపాటు బట్టతల క్రమంగా రావటం ఊరంతా గమనించింది. నేను బిఈడి పూర్తి చేసి షాయింగల విన్నపాలై ఉన్న ఊళ్ళో చదివిన స్కూల్లో 1000 రూపాయల కాన్సల్టేటెడ్ జీతం మీద ఉద్యోగంలో చేరాను. సొంత ఊరు, సొంత భార్య, కొంత నయం కదా. వద్దంటే వినకుండా ఫిబ్రవరి నెలలో నా పెళ్లి ముహూర్తం పెట్టారు. అమ్మాయి BA ఫైనల్ ఇయర్. పరీక్షలు అవనియండి అంటే అదేం పర్వాలేదు, పరీక్షలే, పెళ్లి పెళ్ళే అన్నారు పెద్దలు. సుముహూర్తానికి అందరూ తరలడం, పెళ్లి అవడం జరిగింది. 3 నెలల తరువాత పెళ్లికూతురు పరీక్ష తప్పడము, నెల తప్పడమున్నూ కూడా జరిగింది. శుభలేఖల్లో చిరంజీవి సౌభాగ్యవతి శకుంతల బ్రాకెట్లో PA అని ఏ ముహూర్తాన అచ్చువేశారో ఆ బ్రాకెట్లు విడకపోగా మనమేం ఈ మహానగరంలో ఊళ్ళేలా ఉపన్యాసాలివ్వాలా అని సాగదీస్తూ శకుంతల 2 పిల్లల తల్లిగా సెటిల్ అయిపోయింది. అద్దె నవలలు, సకుటుంబ వారపత్రికలు చదువుకోవటం, రేడియో వినడం, తిట్టుకుంటూనే టీవీలో సమస్త సీరియల్స్ చూడటం శకుంతల వ్యాపకాలు. నా బడి రాబడి కూడా శకుంతలని గొప్పగా ఆనందపరచలేకపోయాయి. అట్లాగని పెద్ద బాధ లేదు. ఇంటి సరికంతా నేను రామాంజనేయులు షాప్లోనే కొనేవాణ్ణి. ధనమ్మ చాలా ఆత్మీయంగా అంతవరకు జరిగిన కొత్త సంగతులన్నీ అరమరిక లేకుండా చెప్పేది. ఓ రోజు నే వెళ్లేసరికి భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడుతున్నారు. నువ్వేదో పెద్ద ఇందిరాగాంధీ అనుకుంటున్నావు. నోరు కాస్త కట్టయ్యకపోతే మర్యాద దక్కదు. తెలివితేటలు మాకు ఉన్నాయి. రామాంజనేయులు అరుపులకి ధనమ్మ బిక్క ముఖం వేసుకుంది. నా వైపు చూసి, నువ్వు చెప్పన్నయ్యా న్యాయం. ప్రతిదానికి నేను అరుస్తానంట. రోజంతా పిండిమరలో ఉంటే గొంతు పెంచి మాట్లాడడం అలవాటైంది. అది కూడా అపచారమేనా? ధనమ్మ సంజాయిషికి ఏం బదులు చెప్పాలో తెలియక తికమక పడుతుంటే, మాట మార్చకు. నీకు మొగుడి మీద లక్ష్యం ఉంటే రాత్రి అట్టా చేస్తావా అని కసిరాడు మళ్ళీ. ఏంటి తప్పు? మంత్రసానితనం ఒప్పుకున్నాక ఏదొచ్చినా పట్టాలన్నయ్యా. జరిగింది చెబుతా. ఎవరిది తప్పో నువ్వు చెప్పు. నిన్న అర్ధరాత్రి వేళ నాయుడుగారు స్వయంగా వచ్చి తలుపు తట్టి వైద్యానికి సొంటి కొమ్ము కావాలంటే ఈ మగాడి కిటికీలోంచి లేదన్నాడు. నేను ఉందన్నాను. డబ్బాలన్నీ గాలించి నాయుడుగారికి సొంటి పిక్క ఇచ్చాను. 10 పైసల బేరానికి కక్కుర్తి పడ్డావని
తెల్లార్లు నన్ను సాధించాడు. పైగా పెద్దాయన దగ్గర ఈయనగారి మాట పోయిందట. మీ ఫ్రెండ్ పెద్ద తెగోదారు, నేను కక్కుర్తిముండని అంటూ ఎక్కిళ్ళు పెట్టింది ధనమ్మ. అప్పుడేమో గుదిబండ అన్నాడు. ఇప్పుడు చూస్తే ఈ తీరు. ఇహ చాల్లే నోర్ముయ్ అన్నాడు మితభాషి. నేను ఏ తీర్పు చెప్పలేదు. కాని 3వ రోజున నాయుడుగారి పచారీ సరుకులు ఖాతా వేరే కొట్లోంచి రామాంజనేయులు కొట్లోకి మారింది. రామాంజనేయులు కాజా తిన్నాడు. సాయంత్రం స్కూల్ తర్వాత మన కొట్లో కాస్త కాగితం గట్టా చూసి పెడితే మీకేమైనా ఇబ్బంది అవుతుందా? రోజూ ఓ గంటసేపు చాలా వినయంగా అడిగాడు రామాంజనేయులు. నేను తటపటాయిస్తుంటే మీ పనికి వెలకట్టలేను కాని నెలకి 300 లేదంటే సరుకుగా పుచ్చుకున్నా సరే అన్నాడు. వెంటనే ధనమ్మ అందుకుని, అన్నయ్య రొక్కం వద్దు, సరికే లాయికి. మీ ఇంటి పట్టి ఎంతైతే అంత మేమిస్తున్నామని మీరు వృధాగా పట్టుకుపోరు కదా. 10 రూపాయలు మీకు అదనంగా ముడితే మాకేం తరిగిపోదు. అయినా నువ్వెవరు మేమెవరు కాదనటానికి? వీల్లేకుండా బిగించేసి పార్ట్ టైం ఉద్యోగానికి ఒప్పించారు దంపతులు. రోజు సాయంత్రం స్కూల్ నుంచి సరాసరి షాప్కి వెళ్ళి సరుక్కి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇంకేమైనా చిల్లర రాత పనులుంటే చూసేవాణ్ణి. సరిగ్గా నెలకు 1వ తారీఖున ఇంటికి సరుకు మొత్తం సున్నిపిండి మినహా ఇంటికి చేరేవి. అసలే బడిపంతుల ఉద్యోగంతో చిన్నబుచ్చుకున్న శకుంతలకి ఈ చిల్లర కొట్టు గుమస్తాగిరి బొత్తిగా నచ్చలేదు. కాని నాకు మాత్రం డబ్బుల విషయంలో వెసులుబాటు కనిపించింది. ధనమ్మ అన్నట్టు 1,00,000 మాటలు గుప్పెడు కొర్రలకి సరికావు కదా. ఒకరోజు పని ఒత్తిడి వల్ల కొట్లో ఆలస్యం అయితే ఒక మూర మల్లెపూలు, 4 జిలేబీ చుట్టలు పొట్లం కట్టించి ఇంటికి తీసుకెళ్ళన్నయ్యా, నీకు చిన్న చిన్న సరదాలు కూడా తెలియవు అంటూ చిరునవ్వుతో పొట్లాలు నా చేతికిచ్చింది. ఓవర్ టైం ఓదార్పన్నమాట. తెలివంటే మీ చెల్లిదే. వ్యాపార మర్మాల మీద ఓ పుస్తకం రాయించండి. ఎంఏ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్లకి టెక్స్ట్ పుస్తకంగా పెట్టొచ్చు అంది శకుంతల పొట్లాలు పరిశీలించి. ఎప్పుడైనా స్కూల్కి వెళుతూ ఇవాళ కొంచెం లేట్ అవుతుంది అని చెబితే, పిల్లలు మీకు జిలేబీ చుట్టలు నాకు మల్లెపూలు వస్తాయి రోయ్ అని బ్రాకెట్ బియ్యే చమత్కరించేది. మా ఆవిడ చమత్కారానికి నవ్వేసేవాణ్ణి. చమత్కారానికి చింతకాయలు రాలవు కదా. ధనమ్మ సంకల్పంతో భద్రాచలం యాత్ర స్పెషల్ బస్ వేశాడు సీతారామాంజనేయులు. 40 మందిని కూడగట్టాడు. 3వ రోజు యాత్ర. భజనలతో సహా తలకి 100 రూపాయలు. 2 వంటవాళ్లతో కావలసిన సరుకు సరంజామాతో బస్సు బయలుదేరింది. మా జంటకి ఫ్రీ టికెట్లు మంజూరైనాయి. యాత్రాస్థలాల్లో కొబ్బరికాయలు, గిలక్కాయలు ఉంటాయి అని చెప్పి 200 టెంకాయలు, పసుపు కుంకుమ పొట్లాలు, అగరుబత్తీలు, కర్పూరం అన్నీ బస్సు మీద వేయించింది ధనమ్మ. కృష్ణస్నానం, కనకదుర్గమ్మ దర్శనం, గోదావరి స్నానం, రాములవారి దర్శనం పూర్తి చేయించి 3వ రోజుకి బస్సు ఇంటికి చేరింది. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన సరుకు, సంబారాలు, టెంకాయలు అన్నీ ఖాళీ అవడం వల్ల ఆ బరువుకి సరిపడా భద్రాచలం అడవిలో కుంకుళ్ళు, షీకాయ, విస్తరాకులు, కొండచీపుళ్ళు బస్సు మీద లోడ్ చేయించాడు రామాంజనేయులు. స్వామి కార్యం స్వకార్యం కూడా పూర్తయింది. ఇంటికి చేరాక ఏ లోపం లేకుండా చక్కగా యాత్ర జరిపించినందుకు అంతా సంతోషించారు. మా బియ్య ఈ ట్రిప్పులో చాలా మిగులు. భక్తి సంగతి అట్లా ఉంచండి. టెంకాయల అమ్మకాలు, భోజనాలకి కొట్లో సరికే, ప్లస్ అక్కడ అడవి పంటల్ని అనాకానికి తెచ్చారు కదా, ఇక్కడ బేడా అర్ధనాకి అమ్ముతారు. ఈసారి తిరుపతి, కాళహస్తి వేయించండి. అక్కడ చింతపండు 6 చౌక అంది. కాని అప్పటికే తిరుపతి యాత్ర ఖాయం అయినట్టు మా గుదిబండకు తెలియదు. నిత్య వ్యాపార పారాయణలో తగినంత డబ్బు చేరింది. పెద్ద బజార్లో పెద్ద షాపు అమ్మకానికి వస్తే కొన్నారు. కాని కలిసొచ్చిన చోట కదా అని కిరాణా కొట్టు ఉన్న చోటే ఉంచారు. దండిగా చిల్లర కురిపిస్తున్న పిండమర చప్పుడు వాళ్లకి కమ్మని సంగీతంలా వీణులు విందు చేస్తోంది. ఆ ఇంటి ముందే గది, దానిమీద ఇంకో గది వేశారు. అది వాళ్లకి ఒంటి స్తంభం మేడలాగాను, చూసేవాళ్లకి ఫ్యాక్టరీ పొగ్గొట్టంలాగానూ ఉంది. సెంటర్లో విశాలమైన షాపు ఉండటంతో ఎరువుల ఏజెన్సీ ఇస్తామని కంపెనీ వాళ్లు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మనకెందుకు గొడవ, పైగా బోలెడు పెట్టుబడి అన్నాడు రామాంజనేయులు. మన దగ్గర రొక్కం ఉంది కదా అంది ధనమ్మ. డబ్బుంటే ఉండదా? ఉంటది. డబ్బు కూడా వచ్చి సరుకులాంటిదే. ఇంట్లో ఉంటే గుండ్రాయి, బయటికెళితే కోడిపెట్ట. ఎరువుల అమ్మకం మీద కమిషన్ ఉంటుంది. తరుణంలో ఎరువులిచ్చి
పంటల్లో రైతుల దగ్గర సరుకు తీసుకుంటాం. సరుకు టోకున వస్తే చిల్లరన అమ్ముదాం. కొట్టికి అద్దెలేదు, డబ్బుకి వడ్డీ వస్తుంది. ధనమ్మ ధోరణికి అడ్డుపడి, ఇహ చాలు, అరటిపండు వలవద్దు, అర్థమైందిలే అన్నాడు రామాంజనేయులు. పెద్ద బజార్లో ఈశ్వర్ ఏజెన్సీస్ వెలిసింది. ఏజెన్సీ వ్యవహారాలు చూసుకోవటానికి బెంచి ఎక్కించిన సైన్స్ మాస్టర్ని పెట్టుకున్నాడు. ఆయన రిటైర్ అయి బాధ్యతలు మిగిలి ఉండటంతో ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారని తెలిసి స్వయంగా పిలిచి పెట్టుకున్నాడు రామాంజనేయులు. ఎరువుల వ్యాపారం 3 కాపులు 6 పంటలుగా సాగుతోంది. నేను మొత్తం అన్ని వ్యవహారాల్లోనూ ఆంతరంగిక సలహాదారుడిగా ఉండిపోయాను. ఉన్నట్టుండి పెద్ద విపత్తు వచ్చిపడింది. జాతీయ విపత్తు. రాజీవ్ గాంధీ హత్య. దేశం యావత్తూ బావురుమంది. అల్లకల్లోలం అయి ప్రజాజీవనం స్తంభించిపోయింది. రేళ్లు బళ్ళు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. కొన్ని చోట్ల దారి తప్పాయి. ఎక్కడా కదలిక లేదు. లూటీలు, దహనకాండలు జరిగాయి. జాతికే కాదు, రేళ్లకి బస్సులకి గమ్యం అగమ్యగోచరమైంది. సరిగ్గా అదే సమయంలో ఈశ్వర్ ఏజెన్సీస్ వారికి చేరాల్సిన 2 వ్యాగన్ల యూరియా బెజవాడ జంక్షన్లో దారి తప్పాయి. ఆంధ్ర రావాల్సినవి బాంద్రా చేరాయి. ఇక్కడ ఎరువుల తరుణం వచ్చిపడింది. సరుకు లేదు. రైల్వే వాళ్లకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? 2 వ్యాగన్లు పొరపాటున వేరే గూడ్స్కి తరలించేశారట. నేను కంగారు పడుతున్నాను, కానీ రామాంజనేయులు నిమ్మకి నీరెత్తినట్టున్నాడు. ఎంత ప్రాప్తమో అంత. నువ్వు కంగారు పడొద్దన్నయ్యా అని ధనమ్మ నాకు ధైర్యం చెప్పింది. నెల రోజుల తరువాత వ్యాగన్ల జాడ తెలిసింది. మరో 10 రోజులకి భద్రంగా అడంగు చేరాయి. అప్పటికి యూరియా ధర రూపాయికి అర్ధ పెరగడము, ఎక్కడా స్టాక్ లేక బ్లాక్ మార్కెట్ అమ్మే స్థితి రావటం జరిగింది. సరుకు గొడౌన్కి చేరకుండానే ఖర్చయిపోయింది. 1,50,000 నికరంగా మిగిలింది. తెలుపు నలుపు కలిసి. ఈశ్వర్ ఏజెన్సీస్ లాభాలు ఊబిలో కూరుకుపోయింది. కలిసి రావటం మొదలైతే అంతా కలిసి రావడమే అన్నాను సంతోషంగా. సీతారామాంజనేయులు క్లుప్తంగా నవ్వి ఊరుకున్నాడు. తంతే గారెల బొట్టులో పడ్డట్టయింది అంది ధనమ్మ బొడ్లోంచి బంగారు నగ తీస్తూ. ఇదిగో చూడన్నయ్యా, రొక్కంగా ఇస్తే ఏ పులుసులోనో పడిపోతుంది. మనకింత ఉపకారం చేశారు గందా, వాళ్ళ రుణం ఎందుకు? మనకి 6 కాసులు పెట్టి చేయించా ఈ గొలుసు. ఇదిగో ఆయన గారి అడ్రస్. బెజవాడ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఇల్లు. ఈ వారం ఆయనకి నైట్ డ్యూటీ. పగలింట్లోనే ఉంటారు. గుట్టు చప్పుడు కాకుండా ఆయనకి చేర్చి రావాలి. రామాంజనేయులు వెళితే లేనిపోని ఆరాలు. ఎందుకొచ్చిన తంట అంటూ నగ నా చేతికి ఇచ్చింది ధనమ్మ. నాకు సంగతి పూర్తిగా అర్థం కాలేదు. ఊ అనకుండా నిలబడితే ఆ పెద్దాయని తలుచుకోబట్టే గారెల బుట్టలో పడ్డాం అంది ధనమ్మ. నేను నివ్వెరపోయాను. కాస్త తేరుకుని, ఇంకా నయం, తిరిగి వచ్చేసరికి యూరియా ధర పడిపోతే పుట్టి మునిగేది అన్నాను. అట్టాంటిది జరిగితే రైలు వాళ్ల దగ్గర నష్టపరిహారం లాగొచ్చని హామీ ఇచ్చాకనే. తరువాత మాటలేవి నాకు వినిపించలేదు. నగ అందుకుని, ఏ వేదంబు పఠించే లోత చెంచే మంత్రం మూహించే చదువులయ్యా కావు శ్రీకాళహస్తీశ్వర, ఆ కవిగారికి మనసులోనే నమస్కరించాను. ఊరి మొగలో ఉన్న అరెకరం స్థలం బేరానికి వచ్చింది. ధనమ్మ కొనాలని ప్రస్తావించింది. వాళ్ల పిల్ల పెళ్లి కుదిరిందట. అవసరానికి అమ్ముతున్నారు. 1,00,000 చెబుతున్నారు, కానీ 4-5 వేలు తక్కువకే ఖరారు చేసుకోవచ్చు. తీసుకుంటే బావుంటుంది గందా అంది. రామాంజనేయులు రెచ్చిపోయాడు. నీకేం పొయ్యా కాలం, అది తాడిలోతు గుంత, ఏం చేసుకుంటాం? పల్లం కాబట్టే అంత మంచి చోట ధరకి ఇస్తామన్నారు. నేను చెప్పేది పవిత్రంగా విను. నేను వినను. ఆ చెరువు పోడ్చాలంటే మన ఆస్తులన్నీ అమ్మాలి. నిన్ను నిలబెట్టి సమాధి చేయటానికి పనికొస్తుంది అంటూ కొట్టి పారేశాడు. మళ్ళీ నచ్చచెప్పింది. మా అందరి చేత చెప్పించింది. రామాంజనేయులు కాస్త మెత్తబడ్డాడు. అయినా 70,000కి మించి ధర పెట్టే ప్రసక్తి లేదన్నాడు. బేరసారాలు జరిగాయి. చివరికి 72,250కి రామాంజనేయులు సరే అన్నాడు. స్థలం ధనమ్మ పేరు మీద బదిలీ అయింది. మంచి చోటు, చౌకగా కొన్నాడని ఊళ్ళో అంతా అనుకున్నారు. రామాంజనేయులు చాలా ఆనందపడ్డాడు. మీ రామాంజనేయులు నివురు కప్పిన నిప్పు, పైకి తేలడు కాని బుర్రంతా గుజ్జే.
మా మగపురుషుడు మంకు పట్టుతో కూచోబట్టి ఆ ధరకి నిక్షేపం లాంటి స్థలం వచ్చింది. ఆ నిదానం నిబ్బరం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాయి. దానివల్ల 25,000 లాభించింది. ధనమ్మ నాతో అంటున్న మాటలు గుగ్గిలం పొగల హాయిగా రామాంజనేయుల్ని ఆవరించాయి. ఆ రోజు అమ్మకాల తాలూకు లెక్క కట్టుకుంటుండే ధనమ్మ మాటలు ఓరకంట విని ఆనందపడ్డాడు, ముచ్చటపడ్డాడు, మురిసిపోయాడు. రామాంజనేయులు బుగ్గలు ఉల్లిగడ్డలైనాయి. చెరువుగానే ఉంచి సిమెంట్ స్తంభాలు లేపి కప్పు వేశారు. అది విశాలమైన గొడౌన్ అయింది. ఎరువుల లారీలు సరాసరి గొడౌన్లోకి వెళ్ళిపోతాయి. తాడిలోతు గుంటని ఆ విధంగా సద్వినియోగం చేసుకున్న రామాంజనేయుల్ని మెచ్చుకొని వాళ్ళు లేరు. ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి చెప్పుకుంటున్నారు. దిష్టి తగులుతుందో ఏం పాడో అని రామాంజనేయులకి నిమ్మకాయ దిగదుడిచింది ధనమ్మ. రామాంజనేయులు ఎరువుల కొట్టుకి వెళ్ళగా చూసి, ఈ మధ్యనే మీ ఫ్రెండ్ మొహం మతాబులా వెలిగిపోతోంది, చూశావా అన్నయ్య అంది ధనమ్మ. అవును మరి, స్థలం చౌకగా కొన్నాడు, బ్రహ్మాండమైన ఐడియాతో గుంటని గొడౌన్ చేశాడు అని నేనంటే ధనమ్మ మొహం చిన్నబుచ్చుకుని, అన్నయ్య కడుపు చించుకుంటే కాళ్ళు మీద పడుద్ది, తోడబుట్టిన లాంటి వాడివి కనుక చెబుతున్నా, అన్నిట్లో నా మాటే నెగ్గుతోందని తెగ ఉక్రోషపడిపోతున్నాడు. పని కట్టు కుళ్ళు మాటలు అంటాడు. అన్నీ ఉండి సంసారంలో సుఖం లేకపోతే ఏంటి లాభం? కాపురం అన్నాక తగ్గుమొగ్గు ఉంటే సర్దుకుపోవాలి గందా. లక్క బంగారం అంటిపెట్టుకు ఉంటేనే తాళిబొట్టు నిండుగా ఉండేది. ఎవరో ఒకరు తగ్గితే పోలా. ధనమ్మ మాటలు పొడుపు కథ పొడుస్తున్నట్టుంది, కానీ నాకేం అర్థం కాలేదు. మనసులో పెట్టుకో అన్నయ్య, చిట్టి పాడి 25,000 స్థలం వాళ్ళకి ఇచ్చా. ఎంత అవసరానికి అమ్మితే నలీసుగా ఇస్తారా? ఇదంతా తన తెలివి అని మురిసిపోతున్నాడు. ఆ గంటలో నన్ను నిలబెట్టి సమాధి చేస్తానన్నాడు మీ ఫ్రెండ్. గొడౌన్ ఆలోచన నాది. కాపురం కోసం ఆ కిరీటం ఆయనకే పెట్టా. తన తెలివిని గుర్తించానని తెగ సంబరపడిపోతున్నాడులే. 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాడంటే నమ్ము అంది ధనమ్మ కొంచెం సిగ్గుపడుతూ. ఇంతలో ఈశ్వరబాబు రావడంతో ప్రస్తావన దారి మళ్ళింది. ధనమ్మ, ఓ 10 ఇవ్వవే అన్నాడు వస్తూనే. ఎందుకురా అస్తమానం 10లు 25లు అంటూనే ధనమ్మ మానికలోంచి గుప్పెడు చిల్లర తీసి ఎంచబోతుంటే, నోటు నోటు అన్నాడు ఈశ్వరబాబు చిరాగ్గా. కొరకొర ఒకసారి వాడి వంక చూసి నోటు ఇచ్చి పంపేసింది. అన్నీ అబ్బగోణాలే. అన్నయ్య, వీడు 8వ క్లాసులోకి వచ్చాడు. మీ ఫ్రెండ్ పోలికి వస్తుందేమోనని దిగులు పడి చస్తున్నా. మా ఫ్రెండ్ ఏం చేశాడు? మేమంతా చదివేం సాధించాం? అంత మాట అనకన్నయ్యా. మా ఈశ్వరబాబుని గట్టిగా చదివించాలి. వాళ్ళ నాయన ఉప్పు చింతపండు అమ్ముకుంటే ఈశ్వరయ్య హాయిగా ఏబీసీడీలు అమ్ముకుంటాడు. ఈ రోజుల్లో చదువుని మించిన గొప్ప వ్యాపారం ఏముందన్నయ్యా అంటూ పింఛం విప్పింది. కాపోతే అతిగారాబంతో వాళ్ళ నాయన చెడగొడతాడని భయపడి చస్తున్నా. వాడు 5 అడిగితే 10 ఇస్తాడు. పైగా ఉన్న వ్యాపారాలు చూసుకుంటూ చాలదా అంటాడు. కాస్త ముందు చూపు ఉండాలి గందా. మనకి ఊళ్ళో ఎరువుల గొడవను ఉంటేనే ఉండే. కాపోతే పైకి ఇంకో 4 అంతస్తులు వేస్తాం గిరాకీని బట్టి. ఈశ్వరయ్య ఇక్కడుంటే చేతికి రాడు. ఆడి సంగతి నేను చూసుకుంటాను గాని ఈడి సంగతి నువ్వు చూసుకో అన్నయ్య అంటూ చాలా గట్టిగా చెప్పింది ధనమ్మ. ఎరక్కపోయి చెప్పానని మనసులో లెంపలేసుకున్నాను. ఆ రోజు పొద్దుటపూట అందరం ఎరువుల షాపులో ఉండగా ఈశ్వరబాబు వచ్చి 25 రూపాయలు కావాలన్నాడు. అడిగినంత ఇస్తాను గాని, ఒరయ్యా బాగా చదువుకో, పైగా 8లోకి వచ్చావు. దేవకమ్మ 8వ కానుపు కంసుడు ప్రాణగండం అయినట్టు మన వంశానికి 8వ క్లాసులో చదువు గండం ఉంది నాయనా, జాగ్రత్త. రామాంజనేయులు చుర్రున ఒక చూపు చూశాడు. ఈశ్వరయ్యకి 100 రూపాయల నోటు ఇచ్చాడు. అసలెందుకురా డబ్బు? ధనమ్మ నిలదీసింది. పుస్తకాలు కొనుక్కోవాలి. మీ నాన్న 8వ తరగతి బుక్కులు ఇంకా మీ స్కూల్లోనే ఉన్నాయిరా, పోనీ నీకు పనికొస్తాయేమో అంది ధనమ్మ కిలకిల నవ్వుతూ. ఈశ్వరబాబు 100 నోటు అందుకుని ఆకుపచ్చ హంబర్ సైకిల్ ఎక్కాడు. ఎరువుల వ్యాపారం చూస్తున్న మాజీ సైన్స్ మాస్టారు ధనమ్మ మాటలకి వచ్చిన నవ్వు లౌక్యంగా ఆపుకున్నారు. నేను ముఖం తిప్పుకుని దిక్కులు చూస్తూ నిలబడ్డా. అంతా విని అందర్నీ గమనిస్తున్న రామాంజనేయులు మీసాలు మిరపకాయలైనాయి. ముక్కుపుటాలు ఎగిరిపడ్డాయి. ధనమ్మ వంక దెబ్బతిన పులిలా చూశాడు. కాసేపటికి నిబ్బరించుకున్నాడు. నా దగ్గరికి వచ్చి, ఈశ్వరయ్యని ఎక్కడైనా హాస్టల్ ఉన్న మంచి స్కూల్లో వెయ్యాలండి. ఇక్కడ ఉంటే ఆడాళ్ళ గారాబానికి గాడిదైపోతాడు.
ఎక్కడ బావుంటుందో కాస్త వాకప్ చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడు రామాంజనేయులు రోషంగా, ధాటిగా. తిరుగులేని నిర్ణయం తీసుకున్న మగాడిలా లక్ష్మి అమ్మయ్యా అనుకుంది తను నెగ్గినందుకు. ప్రియ నేస్తాలు, ఇంతటితో మిథునం కథా సంపుటిలోని ధనలక్ష్మి కథ పూర్తయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు. ఇట్లు మీ రోజారమణి.